ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూసినట్లయితే గత 12 నెలల నుంచి అంటే గత సంవత్సరం అని చెప్పొచ్చు దాదాపు అన్ని రాష్ట్రంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మనం చూస్తున్నాము, ఎవరికి కూడా పేమెంట్లు రావట్లేదు. అది కాంట్రాక్టర్లకు కావచ్చు, సప్లయర్స్కి కావచ్చు, చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళకి కావచ్చు. అంటే ముఖ్యంగా వచ్చేసరికి మాత్రం చూసినట్టయితే కంటిన్యూస్గా ఆగుతున్నది. అంటే పని అయిపోయిన తర్వాత ఇవ్వకున్నది అయితే మాత్రం ఉద్యోగస్తులకి గత సంవత్సరాల నుంచి నేను చూసినట్టయితే ఏ రోజు కూడా ఉద్యోగస్తులకు కావచ్చు, లేకపోతే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అంటే పెన్షనర్స్కి కావచ్చు 1వ తేదీన జీతాలు వచ్చిన పాపాన పోలేదు. సరే, ఈ నెలకి చూసుకున్నట్లయితే జనవరి జీతాలు ఈరోజు ఫిబ్రవరి 8వ తేదీకి వచ్చినా కూడా 20% కూడా రాలేదు. కానీ జనవరి నెలలో వచ్చేసరికి ఆర్బీఐ ద్వారా తీసుకొచ్చిన రుణాలు ఒక 4,557 కోట్లు, కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన రుణాలు ఒక 5,000 కోట్ల రూపాయలు. ఇది కాకుండా రాష్ట్ర ఖజానాకి రెగ్యులర్ ట్యాక్సుల ద్వారా వాటి ద్వారా వచ్చింది ఒక 12,000 కోట్ల చిలుకు. మొత్తం దాదాపు 20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు ఒక్క జనవరి నెలలో వస్తే ఈరోజు ఫిబ్రవరి 8వ తేదీకి కనీసం 20% శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి. ప్రతి నెల ఇలానే ఉంటుంది. ఈ నెల ఎందుకంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఒకేసారి జనవరి నెలలో వచ్చినా కూడా 8వ తేదీ అయినా కూడా ఈ రోజుకి ఇవ్వలేని పరిస్థితి. గత 12 నెలల నుంచి కూడా చూస్తే 1వ తేదీ నుంచి మొదలుకుంటే 24-25 తేదీలు అవుతుంది యావరేజ్న మొత్తం లాస్ట్ రూపీ శాలరీస్ ఇవ్వటానికి. ఇది కాకుండా ఎంప్లాయీస్ దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కావచ్చు, లేకపోతే జిఎల్ఐ అంటే ఇన్సూరెన్స్ కింద దాచుకున్న డబ్బులు కావచ్చు, ఆల్మోస్ట్ అంటే మనకు లెక్కలు బయటికి చెప్పట్లేదు కానీ వీళ్ళు జీవోలు ఇవ్వక పీడీ అకౌంట్స్కి దాచిపెడుతూ ఎవరికి చూపించకుండా ఉంది. కాబట్టి దాదాపు వాళ్ళ పీఎఫ్ అమౌంట్లు కావచ్చు, జిఎల్ఐ ఇన్సూరెన్స్లు దాచుకున్న డబ్బులు కూడా దాదాపు వాడేసినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. సో ఇది కాకుండా రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకి గత 2.5 సంవత్సరంలో రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకు రిటైర్డ్ అయిన తర్వాత ఇంతవరకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. సో స్థూలంగా చూస్తే ఉద్యోగస్తులకి జీతాలు కావచ్చు, లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు ఇవ్వకపోగా వాళ్ళు దాచుకున్న డబ్బులను కూడా వాడుకోవడం జరిగింది. ఇది కాకుండా మనందరికీ తెలిసిందే డిఏలు పెండింగ్, పిఆర్సీ అరియర్స్ లేదు, డిఏలు లేదు, పెండింగ్ అట్లనే ఉండిపోయినాయి. ఇంతకంటే దారుణమైందంటే టీఏలు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం పని మీద బయటికి పోయినప్పుడు ముందు వాళ్ళ జోబి నుంచి ఖర్చు పెట్టుకుంటారు, ఆ తర్వాత అది రీయింబర్స్మెంట్ చేయాలి. ఆ డబ్బులను కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వని పరిస్థితి. ఇంతకంటే దివాలా కోరుతనం ఇంకేం కావాలి? 1 నెల 2 నెలలు ఆలస్యమైందంటే దాన్ని ఏదో ఫస్ట్లో చెప్పారు వీళ్ళే, ఒక సంవత్సరం క్రితం ఈ ప్రాసెస్ స్టార్ట్ అయితే ఒకసారి టెక్నికల్ ప్రాబ్లం అన్నారు, ఒకసారి వచ్చేసరికి ఏదో అప్రూవల్స్ రాలేదన్నారు, ఇంకోసారి ఏదో చెప్పారు. 1 నెల 2 నెలలు 3 నెలలు అయింది. ఇప్పుడు ఏ కారణాలు చెప్తుండ్రు? ఏం చెప్పలేని పరిస్థితికి వచ్చారు. అప్పుడు ఇంకా మన సజ్జల గారు అంటారు గతంలో సజావుగా శాలరీస్ వచ్చేవి, కాకపోతే అవుట్సోర్సింగ్ వల్ల కొంత డిలే ఇచ్చేవాళ్ళు అప్పుడు టీడీపీ హయాంలో, మేము ఇప్పుడు అన్నీ కలిపి ఒకేసారి ఇస్తున్నాం అందుకే మాకు డిలే అవుతుందని చెప్పేసి ఏదో కొంత సాకు చూపించాడు. కానీ అది కూడా అయిపోయింది. సో ఈరోజు ఏంటి పరిస్థితి? నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, విపరీతమైన అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసి డబ్బులు ఎక్కడ పెడుతున్నారు ఎవరికి అంతుపట్టని అంశము. ఈరోజు కాంట్రాక్టర్లకు పేమెంట్ లేదు, సప్లయర్స్కి లేదు, ఉద్యోగస్తులకు సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి ఉంది. వాళ్ళ డబ్బులు కూడా వాడుకున్నారు. దాదాపు 25,000 కోట్ల రూపాయలు వాళ్ళకి రావాల్సిన అరియర్స్ కావచ్చు, డిఏలు కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి వాడుకున్న డబ్బులు కావచ్చు. ఈరోజు 25,000 కోట్ల రూపాయలు ఎంప్లాయీస్కి సంబంధించిన నిధులను వాడుకున్నారు. ముఖ్యంగా అయితే ఈరోజు పోలీసులు అయితే 70-80% మంది పోలీసులు 78% పోలీసులు ఈరోజు అసంతృప్తిగా ఉన్నారు. పోలీసు వాళ్ళు కూడా గమనించాలి. మీరు కావాలంటే మీ పిఎఫ్ అకౌంట్లు చెక్ చేసుకోండి. మీరు ఏదో అసంతృప్తి అని చెప్పడం కాదు, నేను చెప్పడం కాదు, మీరు ఉన్నారని చెప్పడం కాదు. ఈరోజు మీరు పోలీసు వాళ్ళు ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ వరకు నేను చెప్తున్నాను, మీరు పోయి వెరిఫై చేసుకోండి. మీ పిఎఫ్లు మీరు దాచుకున్న పిఎఫ్లో మీ డబ్బులు ఉన్నవా, మీ జిఎల్ఐ డబ్బులు మీకున్నాయా? ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అయితే మీకు తెలుసు ఎంతమందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చారు ఇంతవరకు. మీకు ఒక్కోసారి మీ ఖర్చులు పెట్టుకొని కూడా బయట తిరగాల్సి వస్తుంది. మీకు టీఏలు ఇస్తున్నారా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. పోలీసులు ఎక్కువగా మిగతా ఉద్యోగస్తుల కంటే కూడా, అంటే వాళ్ళు పనిచేయట్లేదని కాదు, మిగతా ఉద్యోగస్తుల కంటే కూడా మీకు పండగ లేదు, మీకు పబ్బం లేదు, మీ ఇంట్లో శుభకార్యాలు లేవు, ఏమీ లేవు. ఈరోజు భద్రత దృష్ట్యా మీరు 24 గంటల రోడ్ల మీద ఉంటారు. ఏ ధర్నా అన్నా మీరే రావాలి, ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చినా మీరే రావాలి, మంత్రులు
బయటకు వచ్చినా కూడా మీరే రావాలి. ఈరోజు 24 గంటలు అహర్నిశలు మీరు ఈరోజు శ్రమిస్తున్నారు, మీకు రావట్లేదు జీతాలు టయానికి. జీతాలు రాకపోవడమే కాదు, మీరు దాచుకున్న డబ్బులు కూడా మీకు లేవు. కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి. ఈరోజు నేను చెప్తున్నాను కాదు, మీరు ఒక్కసారి వెరిఫై చేసుకోండి వెళ్ళేసి. మీ టీడీఎస్ డబ్బులు కట్టట్లేదు, మీకు తెలుసో లేదో. మీ దగ్గర టీడీఎస్ డిడక్ట్ చేసిన డబ్బులు సకాలంలో కేంద్ర ప్రభుత్వానికి కట్టట్లేదు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి. 2004 తర్వాత రిక్రూట్మెంట్ అయిన పోలీసు వాళ్ళకి కావచ్చు, మిగతా ఎంప్లాయీస్కి కావచ్చు, సిపిఎస్ స్కీమ్ కింద వస్తారు, అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. మీ దగ్గర నుంచి ఏదైతే కాంట్రిబ్యూషన్ డిడక్ట్ చేస్తారో 10% మీ బేసిక్లో, గవర్నమెంట్ కూడా అంతే స్థాయిలో యాడ్ చేసి దాన్ని కట్టాలి ఎవ్రీ మంత్. దాదాపు ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి మీ డబ్బులు కట్టట్లేదు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి, ఎన్పిఎస్కి కట్టట్లేదు మీ డబ్బుల్ని. ఆ డబ్బంతా వాడేసుకుంటున్నారు. మీరు దాచుకున్నదే కాదు, మీ దగ్గర నుంచి డిడక్ట్ చేసిన డబ్బులు కూడా కట్టట్లేదు. ఏంటి మీ పరిస్థితి? మీరు కూడా ఆలోచించి పనిచేయండి అని నేను కోరుకుంటున్నాను. అంత దారుణమైన పరిస్థితి ఉంది. రేపు మీ ఉద్యోగాల పరిస్థితి కూడా ఏంటో తెలియదు. ఇంకొక సమాచారం అందుతుంది ఏంటంటే, అందుతుంది కూడా కాదు, అంటే సిమ్టమ్స్ కూడా కనిపిస్తున్నాయి. మీకు ఒక 6 నెలల సంవత్సరం తర్వాత మీ పరిస్థితి ఏంటంటే, ఉద్యోగస్తులకి మీ నెల పే స్లిప్పే మీకు బాండ్ కాబోతుంది. మీ నెల పే స్లిప్పే మీకు బాండ్ కాబోతుంది. అంటే ఏంటో తెలుసా? మీకు జీతాలు ఇవ్వలేక ఆ పే స్లిప్నే గవర్నమెంట్ బాండ్ కింద ఇచ్చేస్తుంది. అంటే వాటిని బాండ్ల కింద ఇస్తే మీరు ఒక 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత దానికి ఒక కాల పరిమితి పెడతారు. అప్పుడు ఆ పే స్లిప్పులు చూపించి అప్పుడు తీసుకోవాలి మీ జీతాలు. అప్పుడు దాకా మీరు పని చేస్తుండాలి. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది. మాకు అందుతున్న సమాచారం దానికంటే కూడా కనిపిస్తున్న సిమ్టమ్స్ అలా ఉన్నవి. ఒకసారి ఆలోచించండి, జనవరి నెలలో 20,000 కోట్ల డబ్బులు వచ్చి మీకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అంటే అర్థం చేసుకోండి. అదేవిధంగా టెన్షన్గా పెన్షన్లు ఎంతో గొప్పగా చెప్పుకుంటే సామాజిక పెన్షన్స్ కూడా గతంలో 1వ తేదీ ఇచ్చేవాళ్ళు. టీడీపీ హయాంలో ఉన్నప్పుడు 1వ తేదీ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో 7వ తేదీ అవుతుంది. 7వ తేదీ అవుతుంది సామాజిక పెన్షన్స్ ఇవ్వడానికి. అది కూడా అక్కడ 100 కోట్లు, ఇక్కడ 100 కోట్లు, 50 కోట్లు, లక్షల్లో కూడా కలెక్ట్ చేసుకొని వచ్చి ఈరోజు సామాజిక పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంది. ఎవరికి కూడా ఈరోజు పేమెంట్లు లేవు. సో నేనేంటంటే, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ చాలా అగ్రెసివ్గా ఏదో ప్రతిపక్షాల మీద దూకుడుకు వస్తూ ప్రభుత్వం మీద మంచి చేస్తుందని మీరు కొంత ఫీల్ అయ్యి వర్క్ చేస్తున్నారు. మీ శాంతి భద్రతల దృష్ట్యా మిమ్మల్ని ఎవరు వర్క్ చేయొద్దు అన్నారు. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఏంటో చూసుకోండి, అది కూడా మీరు గమనించుకోండి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పాడు, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అని. ఏమైంది? 20, 21, 22, 23 వచ్చిందో ఏ రోజైనా సరే ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు. లేకపోగా మధ్యలో ఏదో ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తే అది జాబ్లెస్ క్యాలెండర్. దాంట్లో అన్నీ చూపించుకున్నది ఏంటి? ఆ రోజు ఒకటి వాలంటీర్స్కి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకున్నారు. ఒక పక్కనేమో వాళ్ళే ఒక ప్రకటన చేస్తారు, ఈ ఉద్యోగాలు కాదు, స్వచ్ఛంద సేవ వాలంటీర్గా చేస్తున్నామని చెప్తారు. ఇంకో పక్కనేమో పేపర్లలో ప్రకటనలు ఇచ్చుకుంటే ఇవే జాబ్స్ అని చెప్పేసి ఇంకో ప్రకటన చెప్తారు. అదేవిధంగా ఆర్టీసీలో ఉన్న ఎంప్లాయీస్ని ప్రభుత్వంలో కలిపి మేము కొత్తగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి దాన్ని ఉద్యోగాల కింద చెప్తారు. సో ఈ విధంగా ప్రభుత్వ పరంగా వచ్చే ఉద్యోగాలను కూడా ఇవ్వకపోయినా కూడా ఇలా మోసం చేయడం జరిగింది. ఇంకా ఏంటంటే, ఈ 2 కాకుండా ఉన్న ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్లేదు, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వట్లేదు, వాలంటీర్స్కి కూడా వాళ్ళకి ఇచ్చే 5,000 రూపాయలు కూడా మీరు చెప్పండి. వాలంటీర్స్ ఆలోచించండి, ఏ రోజు మీకు 1వ తేదీ వచ్చింది? చివరికి వాలంటీర్స్కి ఇచ్చే 5,000 రూపాయలు కూడా మీరు తెచ్చుకున్న టీం అది. వాలంటీర్స్కి కూడా మీరు 5,000 1వ తేదీ ఇవ్వలేకపోతున్నారంటే మీరేదో చెప్తారు, టీడీపీ పోతే తీసేస్తుంది, వాళ్ళు వస్తే తీసేస్తారండి. అసలు ఇప్పుడు ఉన్నాయా ఉద్యోగాలు? ఉంటే కదా తీసేయడానికి. జీతాలు లేని ఉద్యోగాలు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? సకాలంలో జీతాలు రావట్లేదు. ఇందాక నేను చెప్పినట్టు భవిష్యత్తులో బాండ్లు ఇస్తారు మీకు. ఇక అలాంటి ఉద్యోగాలు ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఒకటి తీసేసేది ఏంటి? వాలంటీర్స్ని. ఇప్పుడు ఆల్మోస్ట్ మీ పోయినంత పని ఉన్నాయి మీ ఉద్యోగాలు. ఇంకేంటో చెప్తారు. ఇవి కాకుండా పోనీ ప్రైవేట్లో ఏమైనా ఉద్యోగ కల్పన అంటే, ఈరోజు సాక్షిలో ఒక విచిత్రమైన మెయిన్ బ్యానర్ ఐటమ్ కింద రాశారు, 1.5 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంట. సాక్షిలో ఈరోజు పేపర్లో బ్యానర్ ఐటమ్. ఇది ప్రైవేటు ఉద్యోగులను మోసం చేయటం. అంటే నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేక ఇక ఏదో మీకు ప్రైవేట్లో కల్పిస్తామని చెప్పేసి ఈ మధ్య డ్రామాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా ఈరోజు వచ్చిన ప్రకటన ఏంటంటే, ప్రకటన కాదు ఇది, సాక్షిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు ఒకటి వేశారు. ఏది? 1.5 కోట్లకు పైగా పెట్టుబడులు అంట, 1,00,000 జాబ్స్ అంట, 1,00,000కు పైగా జాబ్స్ అంట. ఏంటంటే దీనికి పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB వాళ్ళ బోర్డు అంట పెట్టుబడులకి సంబంధించి ఆమోదం తెలిపిందంట.
నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఎస్ఐపిబిలోకి పెట్టుబడులు వస్తాయంట. అంటే వీళ్ళు ఆమోదం తెలిపితే ఈడ అమరావతిలో కూర్చొని అందరు ఏసీ రూముల్లో కూర్చొని మినిస్టర్స్ అందరూ ముఖ్యమంత్రి గారు కూర్చొని ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని 1,50,000 కోట్లకు మేము పెట్టుబడులు ఆమోదిస్తున్నాం అనగానే వీళ్ళ దగ్గరికి ఉరికెత్తుతో వస్తాయి పెట్టుబడులు. ఇది సో ఆ పెట్టుబడుల ద్వారా లక్ష జాబ్స్ వస్తాయంట. అంటే ఏ స్థాయిలో వీళ్ళు చీటింగ్ చేస్తున్నారు జనాల్ని, నిరుద్యోగుల్ని, యువతని. వీళ్ళు ఆమోదిస్తే వచ్చేస్తాయి. నేను కూడా ఆమోదిస్తాబ్బా 3,00,000 కోట్ల పెట్టుబడి మా రాష్ట్రంలో వచ్చి పెట్టుబడి పెట్టమని చెబుతాను. ఎవడొస్తాడు? రేపు తమిళనాడు కూడా 10,00,000 కోట్లకు మేము ఆమోదిస్తున్నాం రండి అంటే వస్తారా? మన ఎఫర్ట్స్ ఏవి, మన ప్రయత్నాలు ఏంటి, మన పాలసీలు ఏంటి? ఇవేం కాకుండా ఒక మినిస్టర్స్ రూమ్లో కూర్చొని మేము ఆమోదిస్తున్నామని చెప్తారా? దాన్ని తీసుకొచ్చి పత్రికలు రాసి 1,50,000 కోట్ల పెట్టుబడులు 1,00,000 జాబులు అంటారా? ఎవరో ఆయన ఇండస్ట్రీ శాఖ మంత్రి చెప్తారు, ఎందుకయ్యా నువ్వు వెళ్ళలేదంటే దావోస్ వెళ్ళలేదంటే అక్కడ చలి ఉందని చెబుతాడు. -5 డిగ్రీలు చలి ఉంది, ఎట్లా పోతామంట? ఇక్కడికే పోతారంటే ఈయన మొహాన్ని చూసి. ఇలాంటి మాటలు చెప్తుంటే పెట్టుబడులకి అసలు దావోసో లేకపోతే విదేశాలకు వెళ్ళమంటే ఆడ చలి ఉంటుంది, నాకు జ్వరం వస్తుంది, మేము వెళ్ళాల్సిన అవసరం లేదు, రేపు వైజాగ్లో సదస్సులు పెడుతున్నాం, అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే అడుగుతాం అంటే వీళ్ళు మంత్రులు కనీసం సెక్రటేరియట్ సచివాలయానికి కాదు కదా, కనీసం ఇంట్లో నుంచి కూడా బయటికి రావట్లేదు. ఆ మంత్రి అయితే గుడివాడ అమర్నాథ్ అయితే ఇంట్లో నుంచి కూడా బయటికి రాడు, వైజాగ్లో నుంచి. ఇంట్లో కూర్చొని పెట్టుబడులు వస్తాయంట, వైజాగ్ వస్తే పోయి అడుగుతాడంట. సో ఇలా నిరుద్యోగులను కూడా మోసం చేస్తారు. ఇది పచ్చి అబద్ధము. వీళ్ళు ఆమోదిస్తే పెట్టుబడులు రావు, వీళ్ళు పోయి అడిగితే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు ఎలా వస్తాయంటే టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 95 నుంచి 2004 మధ్యలో కావచ్చు, 2014 నుంచి 2019లో కావచ్చు, పెట్టుబడులు ఎలా వచ్చాయో మీ అందరి కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యం. ఇది హిస్టరీ, మీరు రికార్డ్స్ వెరిఫై చేస్తూ ఉంటుంది. 2014 నుంచి 19 మధ్యలో ప్రతి సంవత్సరం దావోసు పర్యటనకి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో మంత్రులని ఆఫీసర్స్ని తీసుకుపోయి వారం రోజులు అక్కడ కూర్చొని వాళ్ళతో చర్చిస్తే పెట్టుబడులు వచ్చినవి. అదేవిధంగా 95, 2004 మధ్యలో కూడా ఆ రోజుల్లో ఎటువంటి టెక్నాలజీ లేని టైంలో కూడా ఆ రోజు అమెరికాకి వెళ్ళి ఆ రోజు అమెరికా అధ్యక్షులు కావచ్చు, మిగతా దేశాధినేతలు కావచ్చు, అదే పనిగా కూర్చొని వాళ్ళతో ఒప్పించి మెప్పించి వాళ్ళతో నెగోషియేట్ చేసి ఆ రోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కావాలని తీసుకురాబట్టే ఈరోజు కళ్ళ ముందు కనపడుతున్న హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా ఆ రోజు వేసిన మూలాలే, ఫౌండేషనే. ఇలా తిరిగితే పెట్టుబడులు వస్తాయి. అంతేగాని మీరు ఏసీ గదుల్లో కూర్చొని రండి రండి అన్నట్టుంటే ఎట్లుంటుందంటే మీరు అదేదో పూజలు చేసి శుద్ర పూజలు చేసి ఆవాహి ఆవాహి అన్నట్టుంది మీరు చేసే పనులు. చిన్నపిల్లలు కూడా అర్థమైతే నవ్వుతారు. సిగ్గుండాలి ఇలాంటి దానికి ఆమోదం తెలపడం కోసం. ఎప్పుడైనా మీరు ఎప్పుడు ఆమోదం తెలుపుతారంటే మీ దగ్గరికి మీరు పోయి చర్చించి వాళ్ళు ఓకే అన్న తర్వాత అప్పుడు మీరు ఆమోదం తెలపాలి. అప్పుడు ఆమోదం తెలిపినప్పుడు అయితే అప్పుడు పాలసీలో భాగంగా వస్తారు. అంతేగాని మేము ఆమోదం తెలిపాం మీరు రండి అంటే ఇది కూడా నిరుద్యోగులను మోసం చేయటమే. సో స్థూలంగా ఏంటి, ఈరోజు నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగస్తులకు కూడా జీతాలు లేవు. ముఖ్యంగా పోలీసు వాళ్ళకి చెప్తున్నా, మీ టీఏలు చాలామందికి మీ టీఏలు కూడా రావట్లేదు. ఒక పక్క మళ్ళీ మాకు ఫోన్లు చేసి చెప్తారు, మీరు రెడ్డి గారు మీరు మాట్లాడండి, మీ టీడీపీ బలమైన ప్రతిపక్షము, మీరు మాట్లాడితేనే మాకు కొంచెం ప్రభుత్వం కదలికి వస్తుందంటారు. ఓ పక్క మళ్ళీ బయటకు వస్తే ప్రతిపక్షాలని మీరే అణచివేస్తున్నారు. ఆడ చెప్పగానే మీరు చేయొద్దని చెప్పట్లేదు డ్యూటీ పోలీసులని. మీ మీకు ఒక రూల్ బుక్ ఉంటుంది, రూల్ బుక్ ప్రకారం ఫాలో కండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు వాళ్ళని మెప్పించకపోయినా మీకు వచ్చేది ఏమీ లేదు. ఇది గమనించుకోండి, ప్రజలందరూ కూడా దీన్ని గమనించండి. ఇది కాకుండా ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, 10,14,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రం మీద ఉన్న అప్పు ప్రతి వ్యక్తి మీద, పుట్టబోయే ప్రతి వ్యక్తి మీద కూడా 2 లక్షల రూపాయలు అప్పుతో పుడుతున్నాడు. ఇది మన రాష్ట్రంలో పరిస్థితి. ఇన్ని ఉండి కూడా అభివృద్ధి లేదు. ఇంత అప్పులు తెచ్చి ఎక్కడ పోయిందో తెలియదు. ఈరోజు రోడ్లకు గుంతలు పడితే పూడ్చలేని పరిస్థితి. ఇంత దివాలా కోరుతనంలో ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి ఉంది. ఈరోజు పాకిస్తాను దివాలా తీసిన శ్రీలంక తీయబోతున్న పాకిస్తాన్లో కూడా ఒక వ్యక్తి మీద ఇంత అప్పు లేదు. ఈ స్థాయిలో అప్పు లేదంటే అర్థం చేసుకోండి ఏ స్థాయిలో మన రాష్ట్రాన్ని ఏ స్థాయికి దిగజార్చిండో. ప్రజలు కూడా గమనించమని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఉద్యోగస్తులు, మీరు ఇప్పటికైనా ఆలోచించండి. వ్యవస్థలు నాశనం చేశాడు. మీ ఉద్యోగాలు కూడా ఎన్నో రోజులు లేదు. బాండ్లు తీసుకొని ఉద్యోగాలు చేయటం అంటే ఇక అది ఉద్యోగం లేనట్టే. భవిష్యత్తులో ఇస్తారో లేదో కూడా తెలియదు. ఎలాగైనా అప్పులకైనా పెరిగిపోతే గమనించమని కోరుకుంటున్నాను.